అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ధడక్ మూవీతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంది. కాగా ఈమె నటన కంటే గ్లామర్ నే ఎక్కువ నమ్ముకుంటుంది. తరచూ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా తను పెళ్లి ఎలా చేసుకోవాలని అనుకుంటుందో చెప్పింది. 27 ఏళ్ల జాన్వీ శిఖర్ బషీర్ తో చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతోంది. వీరి ప్రేమకు జాన్వీ కపూర్ తండ్రి నిర్మాత బోనీ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆయనే స్వయంగా ఇటీవల వాళ్ళు ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవలే జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుపతికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. కాగా ప్రతి ఏడాది నూతన సంవత్సరం, పుట్టినరోజు లాంటి విశేష రోజుల్లో తప్పకుండా తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె ఇటీవలే ఒక భేటీలో తన పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి అనే విషయాలపై ఒక క్లారిటీ ఇచ్చింది. పెళ్లి సమయంలో ఎక్కువ జనసందోహం ఉండకూడదట. పెళ్లిలో అందరూ తననే చూస్తుండటంతో సిగ్గు వేస్తుందని చెప్పుకొచ్చింది. అందుకే కొద్ది మందినే నా పెళ్లికి పిలుస్తానని చెప్పుకొచ్చింది. అలాగే తన వివాహం తమిళ సాంప్రదాయం ప్రకారం జరగాలని జాన్వీ కపూర్ చెప్పింది. ఇక వివాహానికి కాంచీపురం పట్టుచీర ధరించి తల నిండా మల్లెపూలు పెట్టుకోవడంతో పాటు తన భర్త కూడా పంచ కట్టుకోవాలని చెప్పుకొచ్చింది. చివరగా పెళ్లికి వచ్చిన అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలని జాన్వీ పాప తెలిపింది. మొత్తం మీద తమిళ సాంప్రదాయం అక్కడ కనిపించాలని చెప్పింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ పై నజర్ పెట్టింది. ఇప్పటికే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా నటించేందుకు రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.